ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లైలా సినిమా గురించే చర్చించుకుంటున్నారు. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు జనసేన సభ్యుడు పృథ్వీ చేసిన కామెంట్స్ ఆ సినిమాను ఇరకాటంలో నెట్టాయి. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీ వైసీపీకి వచ్చిన 11 సీట్ల గురించి చులకనగా మాట్లాడారు. వైసీపీని విమర్శించడంతో ఆ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా పృథ్వీతో పాటు లైలా సినిమాను కూడా టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. బైకాట్ లైలా అంటూ నేషనల్ లెవెల్లో వైసీపీ శ్రేణులు ఈ సినిమాకు వ్యతిరేకంగా ట్రెండ్ చేశారు. క్షమాపణలు చెప్పకపోతే సినిమాను బ్యాన్ చేస్తామని వైసీపీ శ్రేణులు హెచ్చరించాయి. దాదాపు 1,00,000కు పైగానే లైలా సినిమాకు వ్యతిరేకంగా ట్వీట్లు వెలిశాయి. దీంతో దిగొచ్చిన చిత్ర యూనిట్ క్షమాపణలు చెప్పడం జరిగింది. హీరో విశ్వక్ సేన్ తో పాటు చిత్ర నిర్మాత మీడియా సమావేశం నిర్వహించి జరిగిన ఘటనకు క్షమాపణలు చెప్పారు. పృథ్వీ మాట్లాడిన దానికి మాకు ఎటువంటి సంబంధం లేదని, ఆయన ఏం మాట్లాడతారో మాకు తెలియదని, ఆయన మాట్లాడే సమయంలో నేను చిరంజీవిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్లారని, ఆయన అలా మాట్లాడకుండా ఉండాల్సిందని, అయినప్పటికీ మా సినిమా స్టేజ్ మీద జరిగింది కాబట్టి తాము క్షమాపణలు చెప్తున్నామని విశ్వక్ సేన్ తెలిపారు. అయితే విశ్వక్ సేన్ ఇలా మీడియా సమావేశం పెట్టడం వెనుక ఇద్దరు సినీ పెద్దలున్నారనే ప్రచారం జరుగుతోంది. స్టార్ హీరో ఎన్టీఆర్ తో పాటు నిర్మాత దిల్ రాజు విశ్వక్ సేన్ ను హెచ్చరించడంతోనే ప్రెస్ మీట్ పెట్టారని తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ తో విశ్వక్ సేన్ క్లోజ్ గా ఉంటారు. ఆ కారణంగానే ఇది పెద్ద వివాదం కాకూడదని ఎన్టీఆర్ ఇచ్చిన సలహాతోనే విశ్వక్ సేన్ మీడియా సమావేశం పెట్టారని సమాచారం. అలాగే గేమ్ చేంజర్ విషయంలో జరిగిన తప్పు లైలా సినిమాకు జరగకూడదని దిల్ రాజు సైతం విశ్వక్ సేన్ కు సూచించినట్లు తెలుస్తోంది. వీరిద్దరి కారణంగానే విశ్వక్ మీడియా సమావేశం పెట్టి జరిగిన ఘటనలో మా తప్పు లేదని, అయినప్పటికీ మా ఈవెంట్ లో జరిగింది కాబట్టి క్షమాపణలు చెప్తున్నామని అన్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతానికి దీనికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్ గా మారింది.